రథం వేగంగా పరిగెడుతోంది. గతంలో లాగా పచ్చిక మీద, దారి లేని చోట అడ్డదిడ్డంగా పరిగెత్తినట్టు కాకుండా 2 గీతలుగా సాగిపోతున్న బాటలో పరిగెడుతోంది. రథం వెనుక తగిన వేగంతో పరిగెడుతోంది వాయు. తను కోసిచ్చిన జామపళ్ళు తింటూ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నారు అవని, సలిల, అనల, అనిల, గగన. తన బాధ్యతను పూర్తిగా గుర్రాల ఇచ్చకే వదిలేసి నెచ్చెలలతో మాటల్లో మునిగిపోయింది అనల. 2 వెలగ చెట్ల మధ్య పరుగు తీస్తున్న రథాస్తాలు ఉన్నట్టుండి ఏదో అడ్డు వచ్చినట్టు ఆగాయి. 5 కోమల కరంఠాలలో ధ్వనిస్తున్న నవ్వులు ఆగిపోయాయి. అందరూ రథం ముందు వైపు చూస్తున్నారు. నిధి వాయుని ముందుకు పోనిచ్చాడు. ఎదురుగా రథమార్గం మీద అడ్డుగా ప్రత్యక్షమవుతున్న దృశ్యాన్ని చూడగానే గమ్యాన్ని సమీపిస్తున్నట్టు గ్రహించాడతను. దారికి అడ్డుగా నిలుచున్న ఎర్రగుర్రం మీద కూర్చున్న మనిషిని చూడగానే అతనిలో ఆశ్చర్యం ఉప్పెనలా పొంగింది. ఎర్రగుర్రం మీద పరిచారిక సుగాత్రి. ఆమె చూపులు రథం మీద నుండి నిధి మీదికి తిరిగాయి. సుగాత్రి ముఖం మీద చిరునవ్వు నాట్యం చేస్తోంది. అక్కా, నువ్వు ఇక్కడ? నిధి ఆశ్చర్యంతో తడబడుతూ అన్నాడు. నీకోసమే నిధి. ఈ ప్రాంతానికి నేనెప్పుడు రాలేదు. నగరం. నిధి అన్నాడు. అంత దూరమూ కాదు, అంత దగ్గరా కాదు. సుగాత్రి చిరునవ్వుతో అంది. 6 దారులు అనే షష్పదం గుర్తుందిగా? అక్కడ చెరువులో ఉన్నాం. నా కోసం వచ్చానన్నావు. నేను ఈ సమయంలో ఈ ప్రాంతానికి వస్తానని ఎలా తెలుసు? నిధి ప్రశ్నించాడు. ఉత్తర దిశ నుండి నగరానికి రావాలంటే 6 దారులు కూడలి దాకా ఈ మార్గంలోనే రావాలి. అరణ్య మార్గం ఇదొక్కటే. ఈ సమయంలో వస్తావని తెలీదు. 4 రోజులుగా ఇక్కడ అతి రహస్యంగా విడిది చేశాం. విడిది చేశారా? ఎవరెవరు? సుగాత్రి గుర్రాన్ని వెనక్కి మళ్లించింది. పొదల వైపు పోనిస్తూ నిధిని చూసింది. చూద్దువు గాని రా అంది. నిధి అప్రయత్నంగా వాయుని సుగాత్రి గుర్రం వెంట పోనిచ్చాడు. పొదల్ని దాటి గుర్రాలు విశాలంగా ఉన్న ప్రదేశంలో ప్రవేశించాయి. మధ్యలో పెద్ద వటవృక్షం. దాని ఊడలను క్రింద కలిపి పెనవేసి కట్టడంలో రూపొందించిన ఊడల ఊయల మీద ఒక యువతి కూర్చుని ఉంది. ఆమె యువరాణి ఉత్పల. అక్క, ఏమిటి సాహసం? ఈ అరణ్య ప్రాంతంలో నువ్వు యువరాణి గారు ఎందుకు ఈ సాహసం? నిధి అన్నాడు. ఇక్కడికి సమీపంలో అంతఃపుర స్త్రీలు జలవిహారం చేయడానికి చక్కటి దిగుడు బావి, వనవిహారం చేయడానికి ఫలాలతో నిండిన వృక్షాలతో, పుష్పాలతో నిండిన పొదరిండ్లతో సురక్షితమైన వనవాటిక ఉన్నాయి. పరిసరాలలోకి పురుషులకు ప్రవేశం లేదు. అందుకే నీకు తెలియదు. విడిది భవనం ఉంది. అంతఃపుర స్త్రీలు ఇక్కడ రాత్రి పగలు సురక్షితంగా ఉంటూ ఇష్టమైనంత కాలం వనవాసం చేస్తారులే. పద తమ్ముడు, రాకుమారి గారు నీకోసం వేచి చూస్తున్నారు, సుగాత్రి వివరించింది. నిధి వైపు రాకుమారి చేతిని ఊపింది, దగ్గరగా రమ్మన్నట్టుగా. నిధి గౌరవ సూచకంగా గుర్రం దిగి ఊడల ఊయల వైపు అడుగులు వేశాడు. యువరాణి తన కోసం ఇక్కడ ఎందుకుంది? నిధి సమీపించగానే యువరాణి ఊయల దిగి అతని చిరునవ్వుతో చూసింది. నిధి, నవనిధులు సాధించి తెచ్చావు. అభినందనలు. నా ధన్యవాదాలు స్వీకరించు. యువరాణి గారు, అది నేను మనస్ఫూర్తిగా స్వీకరించిన బాధ్యత. ధన్యవాదాలు ఎందుకు? నిధి అన్నాడు. ఆలయంలో అభ్యర్థించాను. అంధుడికి అర్ధాంగి కాకుండా కాపాడమన్నాను. మర్చిపోయావా? నేను మర్చిపోలేదు. యువరాణి ఉత్పల అంది. నా కోసం ఎదురు చూస్తున్నారట. నిధి ప్రారంభించాడు. అవును. ఉత్పల అడ్డు తగిలింది. నీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడ వేచి ఉన్నాను. నీకు మేలు చేయడం ద్వారా నీ రుణం తీర్చుకుంటాను. నిధి ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు స్వాగతం చెప్పే నెపంతో బావా మరదలు శిలల సమీపంలో వాళ్ళు అదే స్వార్థపరులు మాట వేసి ఉన్నారు నీకోసం. వాళ్ళ చేతుల్లో హారతి పళ్ళేలు లేవు. అశక్తుణ్ణి చేసి నవనిధుల్ని తమ స్వాధీనం చేసుకుంటారు. పొరుగురాజుకు అమ్ముడు పోయాడన్న నింద మోపి నీ మీద రాజద్రోహ ముద్ర వేస్తారు. ఎవరు? నిధి ఆశ్చర్యంగా అడిగాడు. పొరుగురాజ్యం పాలు కాకుండా నవనిధుల్ని రాజధానికి సురక్షితంగా తీసుకువెళ్ళి కోశాగారానికి అప్పగించి మహత్తరమైన సాహస సేవ చేసినట్టు కీర్తిని అందుకుంటారు. ఎవరు? నిధి తీక్షణంగా చూస్తూ ప్రశ్న రువ్వాడు. వీరదశమి నాడు స్పర్ధలో నీ చేతిలో పరాజయం పొందిన వీరుడు కేసరి. యువరాణి ఉత్పల చూపుల్ని తప్పించుకుంటూ అంది. ఓ, కేసరి కాబోయే మహారాజుగా నవనిధులు అన్యాక్రాంతం కాకుండా కాపాడే వీరాది వీరుడిగా
దేశభక్తుడిగా ముందే కీర్తి గడించుకోవాలన్న దురాశ నిధి అన్నాడు. అవును, బావ ఆతృత ఆశ అవే, ఉత్పల అంది. కేసరి అనకుండా బావ అని ఆమె పలికిన దాన్ని నిధి గుర్తించాడు. నిధి, ఆనాడు నిన్నొకటి కోరాను, ఆ కోరికను గౌరవించావు. నేడు నిన్ను మరొకటి కోరుతాను, ఆ కోరికను తీర్చాలి. నువ్వు కాదనకుండా తీర్చాలి. నిధి వైపు చూడకుండా నెమ్మదిగా అంది ఉత్పల. నిధి ఆమె వైపు తదేకంగా చూశాడు. ఏమిటది యువరాణి? కేసరి బావ నీ చేతుల్లో అప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు ఓడిపోతాడు, నాకు తెలుసు. ఓడించకూడదా? మీ కోరిక ఇదేనా? నిధి అడ్డు తగిలాడు. అతని ప్రశ్నల్లో వెటకారం స్పష్టంగా ధ్వనించింది. కాదు, ఉత్పల అతని కళ్ళలోకి చూస్తూ అంది. కేసరి బావ నీకు చాలడు, ఓడిపోతాడు. నిరభ్యంతరంగా, నిర్దాక్షిణ్యంగా ఓడించు, పరాజితుని చేయి, కానీ ప్రాణాలు తీయకు. యువరాణి, ఉత్పల తగ్గుస్తరంతో అంది. నిధి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. నా కొడుకులు 5గురిని సంహరించకు అంటూ కుంతీదేవి కర్ణుడిని అర్థించిన సన్నివేశం గుర్తొస్తుంది అతనికి. ఉత్పల అతని ముఖంలోకి చూసింది. కేసరి బావకి పగ, కసి ఉన్నాయి. రెచ్చిపోతాడు, ఒళ్ళు మరిచిపోతాడు, నిన్ను రెచ్చగొడతాడు. నీకు ప్రాణాపాయం రాకుండా నువ్వు జయించాలి, జయిస్తావు. అయితే కేసరి బావను ప్రాణాలతో వదిలేయి. యువరాణి గారు, మీ కేసరి బావ ఓడిపోతే నవనిధుల్ని నగరంలోకి తరలించుకు వెళ్ళే అఖండ కీర్తి రాదు, నిధి అన్నాడు. ఉత్పల ముఖం మీద చిరునవ్వు మెరిసింది. ప్రాణాలకి తెగించి నవనిధుల్ని సంపాదించుకు వచ్చింది ఆ కేసరి కాదు నిధి. నవనిధుల్ని నిధే నగరంలోకి తరలించుకు వెళ్ళాలి, మహారాజు గారికి అప్పగించాలి. అది కూడా నా కోరికే. నిధి కొంచెం దూరంలో నిలుచున్న సుగాత్రి వైపు చూశాడు. రాకుమారి కోరిక తీర్చమన్నట్లు ప్రాధేయపూర్వకంగా చూసింది సుగాత్రి. నిధి, వాళ్ళెవరు? అతను వచ్చిన వైపు చూస్తూ ఉన్నట్టుండి ప్రశ్నించింది యువరాణి. ఉత్పల. నిధి వెనుదిరిగి చూశాడు. అవని, సలిల, అనల, అనిల, గగన పొదలకి అటువైపున వరుసగా నిలుచున్నారు. నిధి వాళ్ళని చిరునవ్వుతో చూసి యువరాణి వైపు తిరిగాడు. నా ప్రాణ స్నేహితురాళ్ళు నా సాహసయాత్రలో తారసిల్లారు. మన నగరం చూడ్డానికి వస్తున్నారు. ఉత్పల తల పంకించింది. నిధి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న నిధి వైపు అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయిన యువరాణి ఉత్పల సుగాత్రి వైపు చూసింది. నిధి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడేమిటి? సుగాత్రి యువరాణి దగ్గరగా నడిచింది. చిరునవ్వు నవ్వుతూ చూసింది. మీ కోరికను అతను కాదనలేడుగా యువరాణి గారు. కాదనలేదంటే అవునన్నట్లే, కోరికను మన్నించినట్టే. అవును, మనం నిధి కన్నా ముందు రాజధాని చేరుకోవాలి సాలోచనగా అంటూ ఉత్పల ఊడల ఊయల మీద కూర్చుంది. కేసరి గారి పథకం నేను మీ చెవిలో వేసినప్పుడు నిధి గురించి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారే ఎందుకు? సుగాత్రి సందేహం వ్యక్తం చేసింది. అంతఃపురంలో గోడలకి చెవులుంటాయి, గవాక్షాలకి కళ్ళుంటాయి. రాజమందిరంలో కుట్రలు కుతంత్రాలు రూపొందించిన సందర్భాల్లో లోపల అనుకున్నది పైకి అనేయకూడదు. ఉత్పల సుగాత్రి వైపు చిరునవ్వు నవ్వింది. నిధి నా తమ్ముడి లాంటివాడు దేవి, అతనికి అన్యాయం జరుగుతుందని లోపలే బాధపడిపోయాను, సుగాత్రి అంది. ఊసులు ఆపవే, ఊయల ఊపవే, యువరాణి ఉత్పల విసుగు నటిస్తూ అంది. ఊడల ఊయల దూరంగా వెళ్ళి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. నిధి స్నేహితురాళ్ళు చక్కని చుక్కలు కదవే, ఉత్పల తటాలున అడిగింది. అవును దేవి, ఒక్కొక్కరు ఒక్కొక్క అందాల భరిణ. చూస్తుంటే వాళ్ళది ఏదో అలౌకిక సౌందర్యం అనిపించింది. ఉత్పల సాలోచనగా అంది. ఆ మాట నా నోటిదాకా వచ్చింది. మిమ్మల్ని చూసి భయమేసి అనకుండా ఆగిపోయాను. సుగాత్రి ఉల్లాసంగా అంది. యువరానికి స్పందించే అవకాశం ఇవ్వకుండా ఊయల్ని బలంగా తోసింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.